మోస్ట్ అవైటెడ్ ఐఫోన్ 16 సిరీస్ను యాపిల్ మార్కెట్లో లాంచ్ చేసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈవెంట్లో యాపిల్ ఈ కొత్త ఐఫోన్ 16 సిరీస్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇండియాలో ఎంత రేటు ఉండనుందో కూడా వెంటనే ప్రకటించేశారు. ఐఫోన్ 16 ప్లస్ రేట్ల విషయంలో యాపిల్ పెద్దగా మార్పులు చేయలేదు. సర్ప్రైజింగ్లీ ప్రో మోడల్ కాస్టులు మాత్రం ఇంతకుముందు వెర్షన్ల కంటే చాలా తగ్గించింది. ఐఫోన్ 16 కాస్ట్ వచ్చేసి ఇండియాలో 79,900 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ వేరియంట్లో 128GB స్టోరేజ్ ఉంటుంది. అక్కడి నుంచి స్టోరేజ్ పెరిగే కొద్దీ రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. ఐఫోన్ 16 ప్లస్లో 128GB మోడల్ కాస్ట్ వచ్చేసి 89,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఐఫోన్ 16 ప్రో రేటు మన ఇండియాలో 119,900 నుంచి స్టార్ట్ కానుంది. ఇంతకుముందు ఉన్న వాటిలో 128GB స్టోరేజ్ను తీసేశారు, కానీ 16 ప్రో నుంచి 128GB స్టోరేజ్ వేరియంట్ను కూడా ప్రో సిరీస్లో తిరిగి తీసుకొచ్చారు. ఐఫోన్ 15 ప్రో రేటు 134,900గా ఉంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఐఫోన్ 16 ప్రో రేటు దాదాపు 15,000 తగ్గిందని మనం అనుకోవచ్చు. ఇక ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మాత్రం 256GB నుంచి స్టార్ట్ అవుతుంది. దీని రేటు 144,900 నుంచి స్టార్ట్ అవుతుంది. కంపారిజన్ గురించి చెప్పాలంటే ఐఫోన్ 15 ప్రోలో 256GB స్టోరేజ్ వేరియంట్ రేటు 159,900గా ఉంది. అంటే ఇక్కడ కూడా బేస్ వేరియంట్ 15,000 వరకు తగ్గిందన్నమాట. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్లు, ఆ ఆఫర్లు, ఈ ఆఫర్లు ఉంటాయి కాబట్టి ఇంకా తక్కువ ధరకు వస్తుందని కూడా అనుకోవచ్చు. ఐఫోన్ 16 సిరీస్లో యాపిల్ డిజైన్ పరంగా పెద్ద మార్పులేం చేయలేదు. చిన్న చిన్న మార్పులు మాత్రమే చేసింది. వెనకాల ఉండే కెమెరా సెటప్ను కాస్త మార్చారు. ఇంతకుముందు క్రాస్గా ఉండే కెమెరాలు ఇప్పుడు స్ట్రైట్గా ఉండడం చూడొచ్చు. ఇక ఫీచర్ల పరంగా కూడా యాపిల్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. iOS 18తో వస్తుంది కాబట్టి ఆపరేటింగ్ సిస్టంలో ఉండే మార్పులే ఉంటాయి తప్ప స్టాండ్అవుట్ అయ్యే విధంగా ఈ ఫోన్లలో యాపిల్ ఏమీ ప్లాన్ చేయలేదు. iOS 18.1 అందుబాటులోకి వస్తే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఇందులో యూజ్ చేసుకోవచ్చు. యాక్షన్ బటన్ తరహాలో టచ్ సెన్సిటివ్ కెమెరా బటన్ను ఇందులో అందించారు. దీని ద్వారా కెమెరాను ఇన్స్టెంట్గా ఆన్ చేయొచ్చు. కానీ యాపిల్ లాక్ స్క్రీన్ మీదనే కెమెరా షార్ట్కట్ను కూడా అందిస్తుంది. కాబట్టి ఈ బటన్ వల్ల పెద్ద యూజ్ ఏమీ ఉండకపోవచ్చు. ఈ ఐఫోన్ 16 గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి.